హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వేణుగోపాలస్వామి కొండవీడిలో ఉన్నటువంటి వేణుగోపాలస్వామి, అదే కత్తుల బావి అని మనందరికీ తెలుసండి. ఈ కత్తుల బావికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మన వీడియో ద్వారా మీకు అందిస్తున్నాము. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు కత్తుల బావికి సంబంధించిన మధ్యలో మనం ఉన్నామండి, గర్భగుడిలో ఉన్నాము. ఇదిగోండి, ఇవన్నీ 4 ద్వారాలు. మనం కత్తుల బావి ఎంట్రన్స్లో ఉన్నామండి. మన వాచ్మెన్ గారు మస్తాన్ గారు కూడా ఉన్నారు. చూడండి ఎంత చీకటిగా ఉందో. ఇక్కడ ఇది 3వ ద్వారం, 4వ ద్వారం దగ్గర దీని తర్వాత ఇంకో ద్వారం కనపడుతుంది. ఆ తర్వాత గోడకు ఆనుకొని ఒక అద్దం ఉంటుంది, అక్కడే ప్రమిద వెలిగించారు. అక్కడి వరకు ఎవరైతే భోజనాలకి పిలువబడి ఉన్నారో అతిథులు సుమారుగా 450 మంది ఇందులో చనిపోయారు ఈ కత్తుల బావిలో. దీని గురించి మీకు తెలుసు. ఒక బ్రాహ్మణుడు పరుషవేదిని అంటే బంగారం, ఇనుమును బంగారం తయారు చేసేటువంటి రసాయనాన్ని తయారు చేశారు. అది రెడ్డి రాజులు తీసుకోవడం ద్వారా ఆ యొక్క బ్రాహ్మణుడికి కోపం వచ్చి ఈ యొక్క కత్తుల బావిని వేణుగోపాల స్వామిని నిర్మించి దేవాలయం నిర్మిస్తానని దీనిలో కత్తుల బావి నిర్మించారు. కాబట్టి దీన్ని కత్తుల బావి అనేసి పేరు వచ్చింది. ఆ కత్తుల బావి ప్రస్తుతం ఈ రోజుకి ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఇది స్టార్టింగ్ కత్తుల బావి. మీకు కనిపించట్లేదు ఇక్కడ. ఇదిగోండి, బ్యాటరీ లైట్ కూడా కనపడదండి. అంత డీప్గా అంత చీకటిగా ఉంటుంది. నేను కత్తుల బావిలోకి ఎంట్రన్స్ వచ్చాను. చూడండి, ఈ యొక్క ఇదిగోండి ఈ కత్తుల బావి. ఇక్కడ గోడ మీదే, రాయి మీదే దేవుని యొక్క విగ్రహాలు చెక్కటము, ఎన్గ్రేవింగ్ చేయటం అప్పట్లో అలవాటైంది. చూడండి, నిజంగా ఎంత బాగుందో. అసలు చీకటి అనేది, చీకటి అనేది ఉంది. ఇది 2వ మార్గము. ఇప్పుడు మనం వెళ్ళేది ఏంటంటే పూర్తి చేసిన రాళ్ళు ఉన్నాయి చూసారా, ఇది లాస్ట్ ఛాంబరు. ఈ లాస్ట్ గదిలోనే ఇక్కడే కత్తుల బావి నిర్మించారు. ఈ కత్తుల బావిని మూసివేయటం అంటే క్లోజ్ చేశారు, మట్టితో రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే టూరిస్టులు వీళ్ళందరూ కనుక వచ్చారంటే అనుకోకుండా అందులో పడిపోతారు. గతంలో కూడా మూసివేయినప్పుడు చాలా పశువులు ఇవన్నీ మేతకు వచ్చినప్పుడు ఇందులో పడి చనిపోయినాయని కూడా చాలామంది చెప్పారండి. ఇక్కడున్న వాచ్మెన్ గారు కూడా చెప్పారు. చూడండి, ఇది కత్తుల బావి. ఇదిగో అద్దం. ఈ అద్దం దగ్గర ఒక ప్రమిదను పెట్టారు. ఈ ప్రమిద ఏం చేస్తుందంటే ఈ యొక్క దీపము చివర ఉన్నటువంటి వ్యక్తులకి కనిపిస్తుంది. అక్కడి నుంచి ఇదిగోండి ఎంట్రన్స్. చూడండి అంత దూరంలో ఉంది ఎంట్రన్స్. అక్కడి నుంచి ఈ చీకటికి వచ్చి ఇక్కడ దేవునికి దైవ దర్శనం చేసుకొని వెళ్ళండి అని బ్రాహ్మణుడు చెప్పడం జరిగింది. అలా చెప్పిన తర్వాత వారు అక్కడి నుంచి రావడం జరిగింది. అలా వచ్చి ఈ చివరికి వచ్చి ఈ యొక్క ప్రమిదన అంటే ఇక్కడ దీపాన్ని దర్శించుకునే టైంలో ఇక్కడ కత్తుల బావి. ఇదిగోండి, ఇది కత్తుల బావి. ఇవన్నీ కత్తుల బావి అన్నమాట. ఈ యొక్క నేను చూపిస్తాను. ఈ ఛాంబర్ మొత్తం 2 బండి చక్రాలంత ఆకారంలో కత్తుల బావి అనేది ఉంది. మీకు అర్థమవుతూ ఉండిద్ది. కనిపించిందా? ఇదిగోండి, ఇదంతా కత్తుల బావి. ఇది అలాగే ఈ యొక్క గోడ మీద చూడండి అనేక నిర్మాణాలు అద్భుతంగా నిర్మించారు. ఇంకా విశిష్టత ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క 2 శిలల మధ్య అంటే 2 రాళ్ల మధ్య అయితే వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం కూడా మొదట్లో నిర్మించారండి. ఇదిగోండి కనిపిస్తుంది చూడండి. ఇదిగో వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంది. ఈ సందులో ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంది. ఎందుకు మూసేశారు అప్పట్లో తెలియదండి. ఇక్కడ ఇదైతే ద్వారము. ఈ ద్వారం దగ్గర ఆ యొక్క సందులోనే ఉందండి. ఇక చూస్తే విశిష్టత ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఈ పైన నూనె అనేది, ఆయిల్ అనేది ఇక్కడి నుంచి ఈ యొక్క ద్వారం మీద ఇక్కడ కారిద్దండి. ఎవరైతే ఇక్కడ కాలేశారో జారి ఈ కత్తుల బావిలో, ఇది కత్తుల బావిలో పడిపోయేవాళ్ళు చనిపోయారు. సుమారుగా 450 మంది పురుషులను మాత్రమే భోజనానికి పిలవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇక మీకు తెలిసిన సంగతే, ఈ యొక్క కత్తుల బావిని క్లోజ్ చేయటం అనేది జరిగింది. బ్రాహ్మణులు కూడా వెళ్ళిపోయారండి. ఇది వారిని ఎవరైతే మోసం చేశారో వారిని శిక్షించడం కోసం నిర్మించిన ఇదండి, ఇది కత్తుల బావి. ఇక్కడ ఇది మరొకసారి కత్తుల బావిని మీకు చూపిస్తున్నా. ఇదండి కత్తుల బావి. ఇది లాస్ట్ ఛాంబర్ ఇది. థ్యాంక్ యూ అనండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.